ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం రాశి నుంచి 4వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో చంద్ర కుజ బుధ రాహుగ్రహాలు, 11వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 12వ స్థానంలో గురుగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి శుభ ఆధిక్యత కలిగినటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. అయితే రాశికి కుజ వీక్షణ ఉంది, అలాగే గురుగారు వ్యయంలో ఉన్నారు. ఈ రెండు విషయాలని కూడా గుర్తుంచుకోవాలి. అయితే రాశికి సంబంధించిన బుధ గ్రహం నీచ స్థితిలో ఉండడం కూడా తెలుసుకోవాల్సిన విషయమే. అందువలన ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ ముందు ముందు రోజుల్లో మంచి వృద్ధికరమైన విషయాలు చూడగలిగే అవకాశం బాగా ఉంది. అయితే ఇప్పుడైనా సరే అనుకూలత కొంత ఉన్నది, ఆలోచన తీరు బాగానే ఉంటుంది, కానీ అమలు చేయడానికి సరిపోయే విధానాలు మాత్రం కుదరవు. కొంచెం నిదానంగా ఆలోచన చేయండి. అది క్రమక్రమంగా, అంటే కొన్ని నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేయాలనుకొని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. నిదానంగా ఒకటి ఆలోచన చేసుకుంటే బాగానే కుదురుతుంది. అలాగే ధన యోగాదులు కూడా బాగానే ఉన్నాయి. ధన సంబంధించిన విషయంలో ఇబ్బందులేమీ ఉండవు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత పెరిగిందని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత కలుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. కొత్తగా గృహం కానీ వాహనం కానీ తీసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. అలాగే మాతృ సౌఖ్యం బాగుంది. మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఎలాగా సఖ్యతగా ఉంటుంది. అలాగే పబ్లిక్ వ్యవహారాల్లో కూడా అనుకూలత బాగానే ఉంటాయి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి సమయంగానే తెలుస్తోంది. సరైన సమయం వచ్చింది ఇట్లాంటి విషయాలన్నీ నేర్చుకోవడానికి. అలాగే రుణభారం కొంత తగ్గుతుంది. ఆర్థికపరమైన ఒత్తిడి నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం బాగా ఉంది. అలాగే మిత్రులు శత్రువులు అవ్వడం ఎలాగో అలాగే శత్రువులు కూడా మిత్రులు అయ్యే సందర్భాలు కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అవగాహన కుదురుతుంది. అనుకూలత పెరిగే అవకాశం మొదలైంది. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకొని మరి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం దూకుడుగా ప్రయత్నించే అవకాశం బాగానే ఉంది. అలాగే డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడం ఇలాంటి విషయాలకు కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఆకస్మికంగా మనకి మంచి ఆలోచన రావడం, మంచి ఆర్థిక పుష్టి కలగటం జరుగుతూ ఉండొచ్చు.
భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. అయితే కనపడకుండా కొంత అదంతా కూడా మనకు ఆర్థిక పరమైన విషయాలన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. చేతిలో ధనం ఉన్నా లేకపోయినా మనకి ఆర్థిక పరమైన విధానాలు పెరిగి ఉంటాయి. అదంతా కూడా పేపర్ రూపంలో డాక్యుమెంట్ రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ స్థితిలో కొత్త కొత్త బాధ్యతలు కూడా మనకి అప్పగిస్తారు. అదే 1, 2, 3 రకాల బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అందరితో కలుపుకొని చేయడంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఉద్యోగ బాధ్యతలలో ఎక్కువగా మోయలేని భారంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అందరినీ కలుపుకొని పని చేయించుకోవడం కష్టతరంగా మారుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే మనకి బాధ్యతలన్నా పెరుగుతాయి, అలాగే మనం ఎక్కువ సమయం అన్నా వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలా ఏదో ఒక రకమైన విషయంలో ఉద్యోగ సందర్భంలో, వ్యాపార సందర్భంలో మనం కొంచెం అసంతృప్తికి లోను కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో అయితే ఇబ్బంది అయితే ఉండదు, కానీ శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే శ్రమకు తగిన గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. అలాగే గురువుగారు వ్యయంలో ఉండడం వలన ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా పని చేసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో మార్పు కోరుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే అనిపిస్తుంది. అలాగే ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, వ్యాపారం మార్పులు చేయడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ వారం అనుకూలత కుదురుతుంది. అట్లాంటి ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. దూర ప్రాంతాలు, దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి, ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన సమయమే. అలాగే దూర ప్రాంతాల నుంచి, దూర దేశాల నుంచి మంచి శుభవార్తలు వింటారు. అలాగే మన ఇంట్లో శుభకార్యం చేయవలసిన పరిస్థితులు కూడా కుదురుతాయి. శుభకార్యాలు, శుభ లక్షణాలు, వాటి కోసం కొంత ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే సాధారణమైన ఖర్చులు గౌరవనీయమైన పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.